హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంటర్ పాస్ అయితే 33,000 రూపాయల జీతంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలండి. మామూలుగా డిగ్రీ పాస్ అయితే ఉంటాయి, కానీ ఇక్కడ ఇంటర్ అర్హత చాలు. మనకు సదర్లాండ్ కంపెనీ నుంచి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని అనుభవం కూడా ఏమీ అవసరం లేకుండా మనకి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. కాబట్టి లేడీస్ ఇంకా స్టూడెంట్స్ తర్వాత ఇంటర్ తర్వాత ఏం చదవలేకుండా ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కదా, తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేయొద్దు. ₹1 కూడా ఫీజు లేదు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లై ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. రైట్ నౌ వెంటనే ఈ వీడియో చూసిన తర్వాత మీ మొబైల్లోనే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దామా? అయితే అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువగా మీ యొక్క వాట్సాప్ స్టేటస్లలో కానీ గ్రూప్స్లలో కానీ షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. నేను మన ఛానల్లో ఏది ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు, వాళ్ళ యొక్క కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచే చూపిస్తాం కాబట్టి మీకు ఇంకా డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. మనకు సదర్లాండ్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. అసోసియేట్ ఉద్యోగాలండి. కస్టమర్ సర్వీస్ విభాగంలో అసోసియేట్ ఉద్యోగాల్ని వర్క్ అట్ హోమ్ అంటే మనకు ఇంటి దగ్గర నుండే ఈ పనులు అయితే మనం చేసుకోవచ్చు. ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది లేడీస్ వాళ్ళు జాబ్ చేయాలని ఉంటుంది, కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితులు. అలాంటి వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. అది కూడా తక్కువ అర్హతలతో మనం వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇవి ఏదో టెంపరీనా కాంట్రాక్టా అంటే కాదండి, ఫుల్ టైం ఆపర్చునిటీ. వన్స్ ఒకసారి జాబ్ వస్తే మీకు పర్మనెంట్ పేరోల్ అనమాట. మనకు మంచి శాలరీ లభిస్తుంది, బెనిఫిట్స్ వస్తాయి, అన్నీ కూడా బాగుంటాయి. తీసేయడం అంటే ఏమి ఉండదు. ఫుల్ టైం ఆపర్చునిటీ మీరు చూస్తున్నారు. ఇక ఈ సదర్లాండ్ కంపెనీ వివిధ కన్సల్టెంట్స్కి, అంటే వీళ్ళు చాలా వరకు వివిధ కంపెనీలకి వర్క్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి చాలామంది క్లయింట్స్ అయితే ఉంటారు వీళ్ళ కింద. ఓకే, ఆ క్లయింట్స్కి అయితే వర్క్ చేస్తూ ఉంటారు. చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. జాగ్రత్తగా వినండి. ఇది మనకి ఇంపార్టెంట్. ఏం వర్క్ చేయాలో మనకు తెలిస్తేనే కదా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలా లేదని అర్థమవుతుంది. చూడండి, కన్సల్టెంట్స్ ఇన్ దిస్ రోల్ గెట్ టు. ఈ యొక్క రోల్లో కన్సల్టెంట్స్ ఏం చేయాలి? స్ట్రెంగ్త్ అండ్ రిలేషన్షిప్స్, అలాగే సపోర్ట్ ఫర్ జనరల్ బిల్లింగ్ ఎంక్వైరీస్, ఇంకా యాసెస్ కస్టమర్ రికార్డ్స్ అండ్ వెరిఫై కస్టమర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. కస్టమర్స్ ఉంటారు కదా, ఆ యొక్క కస్టమర్ అకౌంట్స్ని వెరిఫై చేయడము, ఇంకా ఇన్ఫర్మేషన్ని చెక్ చేయడము. ఇంకా చూడండి, ఐడెంటిఫై పొటెన్షియల్ కస్టమర్ నీడ్స్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్. కస్టమర్స్కి ఏం కావాలనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగ్గట్టుగా మనము ఏదైనా రికమెండ్ చేయాలన్నమాట సొల్యూషన్స్ని. ఇంకా ప్లేస్ ఫాలో అప్ కాల్స్ టు కస్టమర్స్ టు ఎన్ష్యూర్ దెర్ నీడ్స్ ఆర్ మీట్ ఇన్ యాన్ ఎఫిషియంట్ మేనర్. మంచిగా ఎఫిషియెంట్గా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి కస్టమర్స్కి. ఓకేనా? ఆ కస్టమర్స్ యొక్క నీడ్స్ బట్టి మీరు ఫాలో అప్ చేసి వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తూ ఉండాలి ఎఫిషియంట్ మేనర్లో అని చెప్తున్నారు. అంటే మనము కస్టమర్స్తో డీలింగ్ ఉంటుందన్నమాట. చాటింగ్ చేయడము, ఈమెయిల్స్ ద్వారా రిప్లై ఇవ్వడం ఇలాంటిది. ఇంకా చూడండి, డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, యాసెస్ కస్టమర్ డేటాబేసెస్, నాలెడ్జ్ రిసోర్సెస్ అండ్ టెక్నికల్ అప్లికేషన్స్ టు డిటర్మైన్ రూట్ కాజెస్ అండ్ రిసొల్యూషన్స్. అంటే ఆ ప్రాబ్లం యొక్క మెయిన్ కాజ్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి కనుక్కొని దాన్ని రీసాల్వ్ చేస్తూ ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. టీం వర్క్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. మీకు జాబ్ ట్రైనింగ్ కూడా వీళ్ళు ఇస్తారు అని చెప్తున్నారు. చూడండి, అటెండ్ జాబ్ రిలేటెడ్ ట్రైనింగ్, న్యూ హైర్ అండ్ రిఫ్రెషర్ ట్రైనింగ్, న్యూ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అప్డేట్స్ అండ్ ప్రొడక్ట్ క్రాస్ ట్రైనింగ్. అంటే కొత్త ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ట్రైనింగ్ మీకు కావాలి కదా, ఆ ట్రైనింగ్ కూడా వీళ్ళు ఇస్తాము అంటున్నారు. కాబట్టి ఆ యొక్క ట్రైనింగ్స్కి అటెండ్ అవుతూ ఉండాలి అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారండి. అయితే మాకు ఏం అర్హత కావాలి అని వీళ్ళు అంటున్నారంటే, అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ హ్యావ్ హై స్కూల్ డిప్లొమో. అంటే మనకు హై స్కూల్ అంటే ఇంటర్ వస్తుందన్నమాట ఇక్కడ. అంటే +2 చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, ఇంకా డిప్లొమోస్ చేసిన వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కూడా పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్కువ అర్హతలతోని మనకు మంచి కంపెనీలో జాబ్లో ప్లేస్ అవ్వచ్చండి. అలాగే బేసిక్ పీసీ కీబోర్డింగ్ స్కిల్స్, అంటే మనకు పర్సనల్ కంప్యూటర్ యూస్ చేయాల్సిన కీబోర్డింగ్ స్కిల్స్, టైపింగ్ స్కిల్స్ అని మనకు వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన ఆ యొక్క ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఎంఎస్ ఆఫీస్లో మనకు వర్డ్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది. వీటిల్లో మంచిగా నాలెడ్జ్ ఉండాలి. మనకు దాంట్లో వర్క్ చేయాలి కదా మనము. ఆ డేటాబేస్ అంటే ఆ డేటాని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి, కస్టమర్స్ యొక్క డేటాని. ఇంకా డైరెక్ట్ క్లయింట్ కాంటాక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే బాగుంటుంది. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అనేది బాగా వచ్చిండాలండి, ఎందుకంటే కస్టమర్స్తో మాట్లాడాలి కాబట్టి. ఈ విధంగా వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా ఇంట్లో పని చేయాలి కాబట్టి మన దగ్గర ఖచ్చితంగా చూడండి 2.0 GHz డ్యూయల్ కోర్
ప్రాసెసర్ ఉండాలి మన దగ్గర, కంప్యూటర్ అనేది 2GB ర్యామ్ ఉండాలి మినిమం అనేది, 4GB వరకు కూడా ఉండొచ్చు. ఇంకా హార్డ్ డిస్క్ అనేది మనకు 10GB వరకు కూడా ఉండాలని చెప్తున్నారు. Windows 7 మినిమం పీసీ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ Windows 7 అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఇంక్లూడింగ్ Windows 8 అండ్ 8.1 ఉంటే బాగుంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ అనేది మినిమం 1 Mbps నుంచి, సో అంటే మనకు అప్లోడ్ వచ్చేసి 1 Mbps, డౌన్లోడ్ వచ్చేసి 15 Mbps స్పీడ్ అయితే నెట్ ఉండాలి మీ దగ్గర. సో ఈ విధంగా వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతున్నారు. అలాగే మీ చుట్టుపక్కల ఎటువంటి అంటే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ అంటే మీరు ఫోన్లతో మాట్లాడేటప్పుడు మీకు పక్కన శబ్దాలు అనేవి వినపడకూడదు అనమాట. అలాంటి మైక్రోఫోన్ మీ దగ్గర ఉండాలి అని చెప్తున్నారు. వన్స్ జాబ్కి సెలెక్ట్ అవ్వండి, ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. సో కాబట్టి మనం తీసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉండాల్సిన అవసరం లేదు, జాబ్ వచ్చిన తర్వాత మీ దగ్గర ఇవి ఖచ్చితంగా ఉండాలి అయితే అని అంటున్నారండి. ఓకే, సో కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేసి మనం ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టచ్చు. ఇకపోతే దీనికి శాలరీ ఎంత ఉంటుందని చెప్పి చూస్తే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు 4 lakhs per annum అయితే ఉందండి యావరేజ్గా. అంటే దగ్గర 30,000కు పైగా శాలరీ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాలి. మీ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇంకోసారి కన్ఫర్మ్ చేసి, మీ రెసిడెన్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీ ఫోన్ నెంబరు, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేయండి, మీ యొక్క ప్రొఫైల్స్ అంటే లింక్డ్ఇన్లో, ఫేస్బుక్లో ఏమన్నా ఉంటే అవి యాడ్ చేయండి. మీ రెజ్యూమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ గురించి హైరింగ్ టీమ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మీ దగ్గర ఉండే స్కిల్స్ గురించి చెప్పాలనుకుంటే ఈ బాక్స్లో మీరు టైప్ చేసి సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చండి. ఈ విధంగా మనం సింపుల్గా ఫీజు కూడా లేకుండా అప్లికేషన్ పెట్టచ్చు. సో మీ దగ్గర మొబైల్ ఉండి నెట్ ఉంటే రైట్ నో ఈ వీడియో చూసిన వెంటనే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.